హలో అండి. నా పేరు హరిచందన. నేనైతే ఫైనల్ ఇయర్ బీటెక్ గ్రాడ్యుయేట్‌ని. సో, ఈరోజైతే 24th జూన్ అండి నా బర్త్‌డే. సో, ఈరోజు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మధ్యాహ్నం నేను, మా అమ్మ కలిపి సింహాచలం వెళ్దామని ప్లాన్ ఏసామండి. మా మామయ్య కూడా వస్తానన్నారు. సో, ఇంకా ఆలస్యం ఎందుకని మేమైతే మా ఇంటి నుండి బయలుదేరిపోయాం. సగం దూరం నడిచాక మా అమ్మ కాళ్ళు నొప్పులు బాబోయ్! నేను నడవలేను ఇంకా అంటూ ఆటో ఎక్కింది. సరే కదా అని ఆటో వాడు బస్ స్టాండ్‌లో దించేశాడు. చక్కగా మేము వెళ్ళే టైంకి కరెక్ట్‌గా సింహాచలం బస్సు వచ్చిందండి. ఇక ఆ బస్సును అందుకొని మేమైతే సింహాచలం వెళ్ళిపోయామండి. చాలామంది జనాలున్నారు. మాకు సీట్లు దొరుకుతాయో దొరకవో అనుకున్నాం. అలాంటిది మాకు ఫ్రంట్ రోలో మంచి సీట్లు అయితే దొరికాయండి. మేము ఎక్కిందైతే పల్లె వెలుగు బస్సు అండి. సో, అది కొండ పైకి కాకుండా కొండ కిందనే ఆపేశారు. సో, కింద నుండి పైకి వెళ్ళడానికి మేమైతే ఇక్కడ దేవస్థానం వాళ్ళదున్న ఎలక్ట్రిక్ బస్సుల్లో అయితే ప్రయాణం చేశామండి. చూడ్డానికైతే చాలా నీట్‌గా ఉన్నాయి. మెయింటైన్ చేస్తున్నారు. టికెట్ కూడా రీజనబుల్‌గానే ఉందండి. పర్ హెడ్ రూ. 15 మాత్రమే అనమాట. ఆ బస్సులో పట్టుకోవడానికి హ్యాండిల్స్ ఉంటాయి కదండీ! అవైతే నాకు చాలా నచ్చాయనుకోండి. ప్రతి హ్యాండిల్‌లో అలా నామాలు గానీ, ఆ స్వామివారి ఫోటో పెట్టడం గానీ, నాకైతే తెగ నచ్చేసాయనుకోండి. మొత్తం చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందనమాట చూడగానే ఒక్కసారిగా. ఇక మేము అలా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కొండపైకైతే చేరుకున్నామండి. మేము సింహాచలం వచ్చి చాలా సంవత్సరాలయింది అనమాట. మేము ముందొచ్చినప్పుడు మాకేంటి గుర్తంటే కరెక్ట్‌గా బస్ స్టాండ్ ఎదురుగా మెట్లుంటాయి. ఆ మెట్లెక్కితే ఇంకా స్వామివారి దర్శనానికి ఎంట్రన్స్ ఉంటుంది అని. కానీ ఇప్పుడేమో బస్ వాళ్ళు ఒక పక్కకు ఆపుతున్నారనమాట. మేమేమో సడెన్‌గా చూసి ఏంటి ఇక్కడ ఆపుతున్నారు? ఇటు కాదు కదా దర్శనానికి వేరే రూట్ ఉంటుంది కదా! వీళ్ళేంటి ఇటు ఆపారు అని చాలా కన్‌ఫ్యూజ్ అయిపోయామనమాట. చాలా సంవత్సరాల తర్వాత వెళ్తున్నాం కాబట్టి. తర్వాత మాతో పాటు మిగిలిన భక్తులు కూడా అందరూ అక్కడే దిగారు కాబట్టి, ఓహో! ఇదే దారేమో అనుకోని అలా వాళ్ళు ఫాలో అయిపోయామనమాట మాకు తెలియకుండానే. ఇంకలా చెప్పులు, మొబైల్‌లు డిపాజిట్ చేసేసి మేమైతే ఫ్రీ దర్శనం లైన్‌లో జాయిన్ అయిపోయామండి. నడక చాలా ఎక్కువుంది కానీ, స్వామివారి దర్శనం మాత్రం ఇట్టే అయిపోయిందనుకోండి. మేమైతే ఫుల్ ఖుష్ అయిపోయాం. ఆ స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు మాపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ప్రార్థించి, లోక కళ్యాణాన్ని కోరుకొని, మేమైతే ఆ స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొంది, చక్కగా ఎంతో ఆనందంతో బయటకొచ్చామండి. ఇక బయటకి రాగానే నాకెంతో ఇష్టమైన పులిహోర ప్రసాదం ఇచ్చారండి. ఎంతన్నా మన ఇంట్లో చేసుకున్న పులిహోర టేస్ట్, గుడిలో ఇచ్చిన పులిహోర టేస్ట్ వేరు కదండీ! ఆ గుడిలో ఇచ్చిన పులిహోర టేస్ట్ ఆహా! అద్భుతః మాటల్లో వర్ణించలేననుకోండి. ఇక అలా ప్రసాదాన్ని స్వీకరించి మేమైతే బయటకొచ్చేసామండి. బయటకు రాంగానే ఒక ఫోటోగ్రాఫర్ కనబడ్డారు. కానీ మేము ఫోటో తీయించుకోలేదనమాట. అలా బయటకొచ్చేసి లడ్డూ ప్రసాదాన్ని కొనుక్కొని మ్యాండేటరీ ఫోటో సెషన్ కోసం ఫోన్లు తెచ్చుకోవడానికి బయలుదేరామనమాట. నేనైతే ఫోన్లు తెచ్చాను. ఈలోపు అమ్మ, మావయ్య వెళ్ళి చెప్పులు తీసుకున్నారు. నేను వాళ్ళతో జాయిన్ అయ్యి చెప్పులు తీసుకొని వెనక్కొచ్చేసి గుడి బయట గోపురం దగ్గర మ్యాండేటరీ ఫోటో సెషన్ చేసుకుందామని అనుకున్నాం. ఇలా వస్తున్న దారిలో మాకైతే త్రిపురాంతకేశ్వర స్వామి వారి ఆలయం అయితే కనబడిందండి. శివకేశవుల్ని ఒకే చోట దర్శించుకున్న భాగ్యం దక్కుతుందని మేమైతే వెంటనే వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. వచ్చిన తర్వాత మేమైతే మా గుడి గోపురం ముందున్న ఫోటో షూట్స్ని కానిచ్చేసాం. మాకైతే వస్తున్న దారి వెంబడే మొత్తం ఎన్ని పనసకాయలు కనబడ్డాయో అని వాటిని చూస్తున్నంతసేపు నాకు అలా నోరూరిపోతూనే ఉందండి. సింహాచల వాసులు ఎంత అదృష్టవంతులో. ఇక అలా మా మావయ్యకి ఒక సోలో ఫోటో తీసి, తర్వాత మా మావయ్యకి, అమ్మకి కలిసి ఉన్న ఫోటోలు తీసి, నాకొక కొన్ని ఫోటోలు తీసుకొని, అలా మేమైతే బస్ స్టాండ్ వైపు వడివడిగా అడుగులు వేసామండి. అంటే మధ్యాహ్నం పూట వెళ్తాం అనుకున్నాం కదా! ఎండ ఉంటుందేమో, కాళ్ళు కాలిపోతాయేమో, అసలే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చాలా కంగారు పడ్డామండి. కానీ ఆ సింహాద్రి అప్పన్న అనుగ్రహం మా మీద ఉందండి. మేము వెళ్ళిన వేళ విశేషం. ఈరోజైతే మొత్తం చాలా చల్లగా ఉందండి. మధ్యాహ్నం మేము బయలుదేరినప్పటి నుండి మేము ఇంటికి వచ్చేంత వరకు మొత్తం చల్లగా ఉంది. చల్ల గాలి వీస్తోంది. ఇంకా చిన్న చిన్న తుంపర్లు, వర్షం అలా పడుతూ ఉందన్నమాట. మేము ఈ ఎండకి ఎంత భయపడ్డామో ఇప్పుడు మాకైతే కంప్లీట్ ఆపోజిట్ అయిందనమాట. ఆ స్వామివారి అనుగ్రహం అనుకొని ఎంతో ఆనందపడి చివరిగా మేము బస్ స్టాండ్కి వచ్చేసి విజయనగరం బస్సు ఎక్కేసి చక్కగా ఇంటికైతే సురక్షితంగా చేరుకున్నామండి. మీరందరూ మీ ఆశీస్సులను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.